హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. చాలా చల్లగా అయితే ఉంది బయట, వర్షం వచ్చే టైప్లో. ఈ వెదర్ కోసం చాలా నాళ్ళ నుంచి వెయిటింగ్ చేశాం. ఇండియా మీద 2 degrees ఎక్కువ ఉంది ఇక్కడ టెంపరేచర్. ఓన్లీ 2 degrees మాత్రమే అయినా కానీ ఇక్కడ కొంచెం పర్లేదు ఈరోజు. ఇంకా ఇక్కడ తెల్లవారులేదు. టైం వచ్చి 6:30. ఈ రోడ్డు మీద ఈ చెత్త అంతా ఉంది కదా, ఇది మళ్ళీ ఇప్పుడు ఇంకొక 2 గంటల్లో అసలు ఒక్క చెత్త ఉండదు. ఇక్కడికి వచ్చి మున్సిపాలిటీకి సంబంధించినవి వచ్చి మొత్తం క్లియర్ చేసేస్తారు. ఇంకొక గంటన్నరలో మొత్తం ఇంకేం ఉండదు ఇక్కడ. ఇంకా ఇక్కడ షాపులు ఓపెన్ చేయలేదు, అన్నీ ల్యాప్టాప్ షాపులు. ఇక్కడ నేషనల్ డే అన్నమాట, 2వ తారీఖున. దాని గురించి పిల్లలందరికీ సెలవులు ఇచ్చేసారు. ఇక్కడ పిల్లల పని బెటర్ అబ్బా. మన ఇంటికాడ అంటే పొద్దున్న 10 to 5 అనుకుంటా స్కూలు. ఇక్కడైతే పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోతారు, 1 గంట 2 అయిపోతుంది. ఎవ్రీడే ఇంకా 1 పూట బళ్ళు లెక్క అనమాట ఇక్కడ. చిన్న చిన్న సందుల్లో కట్టేస్తారు ఇక్కడ బిల్డింగ్ వల్ల. ఒక్కడు లేడు ఇక్కడ, అందరూ పడుకున్నట్టున్నారు, ఇంకా లెగలేనట్టు. ఇది వచ్చి నోట్లో ఏదో ప్రిపేర్ చేస్తున్నారు, టిఫిన్ అనుకుంటా. ఇక్కడ బైక్ కూడా ఉంది, బజాజ్. మనకు బండి వచ్చినా కానీ అక్కడ తోలకూడదు, పల్సర్. ఎందుకంటే ఇక్కడ లైసెన్స్ కావాలి. మన ఇంటికాడలాగా వెళ్ళిపోతే దొరకదు. చిన్న గ్రాసరీ ఒకటి ఉంది ఇక్కడ. ఇక్కడేమో చిన్న షాప్ ఉంది, పాల ప్యాకెట్లు. కొంచెం తెల్లారిపోయింది ఇక్కడ. ఇక్కడ చందమామ చూపిద్దామంటే కనబడుతుందా? ఈ దుబాయ్లో అసలు సూర్యుడు ఎటు వస్తాడో, చంద్రమామ ఎటు వస్తాడో అస్సలు అర్థం కాదు. ఇటు వస్తే అటే సూర్యుడు, అదే తూర్పు అనుకోవాలి. ఇంకా నా వెనకాల ఉన్నది మసీదు. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మసీదులు ఉంటాయి. నా పని చేసి చోటకు వచ్చేసాను. ఇక్కడ కొంచెం చల్లగా ఉంది, ఎందుకంటే ఈ బిల్డింగ్ వెనకాల సముద్రం అన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం ఇలా పక్కకి నడిచి వెళ్తే సముద్రం వచ్చేస్తుంది. అలా కొంచెం లోపలికి నడిస్తే సముద్రం వచ్చేస్తుంది.
అవి అరబ్బోలు ఇల్లు అనుకుంటా. ఇక్కడ ఇంటి మీద అలాగే జెండాలు ఉంటాయి ప్రతి ఇంటి మీద, ఎందుకంటే నేషనల్ డే అవుతుంది కదా. మామూలుగా కూడా అలా ఉంటాయి, నేషనల్ డే అవుతుంది కాబట్టి అలా ఎక్కడ పడితే అక్కడ జెండాలు. ఇంకా ఈ వీడియో ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. అందరికీ బాయ్.